హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఎన్సీఆర్టీలో హ్యూమన్ ఫిజియాలజీలో బయాలజీ నుండి మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ నుండి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మొత్తం చాప్టర్ అనేది మనం జస్ట్ 10 minutesలో రివైజ్ చేసుకుందాం. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి సో దట్ మీకు ఈ చాప్టర్ మొత్తం జస్ట్ 10 minutesలో అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, పీవైక్యూస్, మైండ్ మ్యాప్స్ అన్నీ కవర్ అయిపోతాయి ఈ వీడియోలో. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అన్నీ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. నీట్ 2025కి రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ రివిజన్ అయ్యేటట్టు పర్ఫెక్ట్ రివిజన్ ముందు, అంటే మాక్ టెస్ట్ ఏదైనా రాసే ముందు మీరు ఈ వీడియోస్ అనేవి చూసినట్లయితే ఖచ్చితంగా మీకు రివిజన్ అనేది కొంచెం బాగా అయ్యి మాక్ టెస్ట్ స్కోర్ అనేది 400 to 500 స్కోర్ చేస్తున్నట్లయితే 600+కి మీకు స్కోర్ చేసే అవకాశం ఉంది. సో ఈ వీడియోస్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి సో దట్ మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మిస్ అవ్వరు. సో దట్ ఒక్క ఫామ్లో కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క రివిజన్ అనేది క్లియర్ కట్గా అవుతుంది. సో మా ఛానల్లో చూసుకోవచ్చు మీరు, మేము డైలీ 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క చాప్టర్ అనేది కన్సైజ్గా మొత్తం టాపిక్స్ అన్నీ డీటెయిల్డ్గా కలెక్ట్ చేసి 10 minutesలో మీకు రివైజ్ చేయిస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో దట్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో మేము ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క పీవైక్యూస్ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మా ప్లేలిస్ట్ మీరు చూసుకోవచ్చు. ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఫ్రీ క్లాసెస్ అనేది మేము జస్ట్ రివిజన్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం తెలుగులో. అండ్ ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మా ఛానల్లో అప్డేట్ చేస్తాం. సో ఫ్రీక్వెంట్గా అప్డేటెడ్గా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అన్నది హ్యూమన్ ఫిజియాలజీలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈజీ చాప్టర్. మీరు ఎన్సీఆర్టీ లైన్స్ అనేవి చదువుకున్నట్లయితే మ్యాక్సిమం అక్కడి నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది. సో 10 minutesలో మనం చాప్టర్ మొత్తం రివ్యూ చేసుకుందాం. మీరు చదివినట్లయితే 2 to 3 hours రివిజన్కి పట్టచ్చు. బట్ ఈ వీడియోలో మనం జస్ట్ 10 minutesలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో ఎగ్జామ్లో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. 2023లో 2 questions వచ్చాయి, 2024లో 2, బట్ 2025లో కూడా మనం సేమ్ 2 questions అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మీకు ఈ వీడియోతో 8 marks అనేవి కన్ఫర్మ్ అవుతాయి. సో ఫస్ట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ మనకి డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఎలా అవుతుందో చూద్దాం. మనకి డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి ఎక్స్క్రిటరీ సిస్టమ్వి. ప్రోటోనెఫ్రిడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్లో మనం చూసుకున్నట్లయితే ప్లాటీహెల్మింథస్కి ఫ్లాట్ వామ్స్. ప్లాటీహెల్మింథస్ ఎగ్జాంపుల్ ప్రోటోనెఫ్రిడియా ఉంటుంది. ఆర్ఎల్స్ ఫ్లేమ్ సెల్స్ వాటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. అండ్ సిఫాలోకార్డేటాస్కి కూడా సేమ్, రోటిఫర్స్కి కూడా సేమ్. అండ్ సమ్ అనీలిడాస్ కూడా మనకి ప్రోటోనెఫ్రిడియా అన్నది ఎక్స్క్రిటరీ ఆర్గన్ కింద యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎర్త్ వామ్ మనం చూసుకోవచ్చు. ఎర్త్ వామ్ అండ్ అదర్ ఎనిలిడాకి నెఫ్రిడియా, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచెస్కి మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఆర్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్. అండ్ క్రస్టేషియన్స్కి ఎగ్జాంపుల్ ప్రాన్స్కి యాంటైనల్ ఆర్ గ్రీన్ గ్లాండ్స్గా మనం ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ని కన్సిడర్ చేస్తాం. సో మన హ్యూమన్లో అయితే ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అన్నవి కిడ్నీస్, మనకు ఆల్రెడీ తెలిసిందే. కిడ్నీస్ అన్నవి పెయిర్ ఉంటాయి. సో ఇవి రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్. సో ఇక్కడ ఫస్ట్ మనకి మెయిన్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ చూసుకుందాం. మన బాడీలో ఏవైతే ఆర్గన్స్ ఎక్స్క్రిషన్లో పార్టిసిపేట్ అవుతాయో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆర్గన్ అన్నది కిడ్నీ. కిడ్నీ అన్నది బ్లడ్ని ఫిల్టరేట్ చేసి ప్రతి ఒక్క వేస్ట్ మెటీరియల్ని బయటికి తెచ్చి దీస్ ఆర్ ది ప్రిన్సిపల్ ఆర్గన్స్, మనకు తెలిసిందే అది ప్రైమరీ. అండ్ లంగ్స్ అన్నవి కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్క్రీట్ చేస్తాయి అండ్ సమ్ వాటర్. సో ఇది కూడా ఎక్స్క్రిటరీ ఆర్గన్గా హెల్ప్ అవుతుంది. లివర్ డీటాక్సిఫైస్ అమోనియా బై కన్వర్టింగ్ ఇంటూ యూరియా. అండ్ స్కిన్ రిమూవ్ సాల్ట్, యూరియా, ఎక్సెసివ్ వాటర్ త్రూ స్వెట్. స్వెట్ ద్వారా మనం సాల్ట్, యూరియా, ఎక్సెసివ్ వాటర్, ఎలక్ట్రోలైట్స్ అನ್ನು కూడా మనం వేస్ట్ మెటీరియల్ అన్నది బాడీ నుంచి బయటికి తీసేస్తుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ మనం చూసుకున్నట్లయితే మామూలుగా మనకి కిడ్నీస్ అన్నవి బీన్ షేప్లో ఉంటాయి, రెడ్డిష్ బ్రౌన్లో ఉంటాయి. సో వీటి క్యారెక్టర్స్ కూడా మీరు ఎన్సీఆర్టీలో క్లియర్గా చదవండి ప్రతి ఒక్క లైన్. సో ఎన్సీఆర్టీ లైన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కార్టెక్స్ అంటే అవుటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో కిడ్నీకి మొత్తం అంతా అవుటర్ పార్ట్ని కార్టెక్స్ అంటుంటాం. మిడిల్ పార్ట్ని మెడ్యూలా. అండ్ పెల్విస్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ కార్టెక్స్ అంటే అవుటర్ పార్ట్లో మనకి ఏమేమి కనిపిస్తాయంటే కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ అండ్ గ్లోమెరులై. మెడ్యూలాలో మనకి లూప్ ఆఫ్ హెన్యూల్ అండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూడొచ్చు. కార్టెక్స్లో మనకి డీసీటీ కనిపిస్తాయి. సో ఇక్కడ మెడ్యూలాలో మనకి పీసీటీ కనిపిస్తాయి. అండ్ లూప్ ఆఫ్ హెనల్. పెల్విస్ అన్నవి ఫన్నల్ షేప్డ్ స్ట్రక్చర్ ఫర్ యూరిన్ కలెక్షన్.
సో మీరు ప్రతి ఒక్క డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా మనకి కార్టెక్స్ వస్తుంది, అవుటర్ లేయర్. సో మెడ్యులరీ పిరమిడ్స్, సో ఇక్కడ ఏవైతే ఇలా పిరమిడ్స్ అనేవి అరేంజ్ అయ్యాయో వాటిని పిరమిడ్స్, క్యాలిక్స్, రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్ అన్నవి పాస్ అవుతూ ఉంటాయి ఈ హైలంలో. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రీనల్ క్యాప్స్యూల్ అంటే ఏంటి అండ్ యూరేటర్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ప్లేస్ని రీనల్ పెల్విస్ అంటారు. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్, డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెఫ్రాన్స్ అన్నవి మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో మన కిడ్నీలో మనకి మెయిన్గా ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ కానీ ఎక్కడ జరుగుతుందంటే నెఫ్రాన్స్లోనే అవుతాయి. నెఫ్రాన్స్ అనేవి 1 మిలియన్ ఉంటాయి ఒక కిడ్నీలో. సో మనకి 2 కిడ్నీస్ కాబట్టి 2 మిలియన్స్ ఉంటాయి మన బాడీలో. సో నెఫ్రాన్ ఈజ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ కిడ్నీ. సో ఆ నెఫ్రాన్ పార్ట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇది మాల్ఫిజియన్ బాడీ. సో ఇక్కడ మాల్ఫిజియన్ బాడీ యొక్క డీటెయిల్డ్ పిక్చర్ కూడా ఇక్కడ ఉంది. మాల్ఫిజియన్ బాడీలో మనకి ఎఫరెంట్ ఆర్ట్రియోల్ అనేది ఎంటర్ అవుతుంది, ఎఫరెంట్ ఆర్ట్రియోల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇవి క్యాపిలరీస్గా ఫామ్ అయ్యాయి, దాన్నే గ్లోమిరూలస్ అంటాం. సో ఏదైతే బాడీ అన్నది క్యాపిలర్స్ని కవర్ చేస్తుందో చుట్టుపక్కల, సో దాన్ని బౌమెన్స్ క్యాప్స్యూల్ అంటాం. సో ఇది పీసీటీగా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వ్యాసా రెక్టా అంటే లూప్ ఆఫ్ హెనల్కి చుట్టుగా చుట్టేది, కలెక్టింగ్ డక్ట్ అంటే యూరిన్ మొత్తం కలెక్ట్ చేసేది. సో ఈ డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెఫ్రాన్లో మనకి పార్ట్స్ మెయిన్లీ చూసుకుంటే బౌమెన్స్ క్యాప్సూల్, ఇట్ ఈస్ అ కప్ లైక్ స్ట్రక్చర్ దట్ ఎన్క్లోజెస్ గ్లోమిరులస్. గ్లోమిరులస్ అంటే బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతే ఎఫరెంట్ ఆర్టరీల్ నుంచి ఫామ్ అవుతున్నాయో. పీసీటీ అనేది రీఅబ్జర్వేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది రీఅబ్జర్వేషన్ మనకి పీసీటీలోనే అవుతుంది. లూప్ ఆఫ్ హెనల్ అంటే మెయింటైన్స్ ఆస్మోటిక్ బ్యాలెన్స్. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పీవైక్యూస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఈ డిసిటీ అంటే మనకి కంట్రోల్స్ అయాన్ అండ్ పీహెచ్ బ్యాలెన్స్. కలెక్టింగ్ డక్ట్ అంటే ఫైనల్ సైట్ ఫర్ యూరిన్ కాన్సన్ట్రేషన్. యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది ఫైనల్గా యూరిన్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర. సో అది సెక్రీషన్ అండ్ రీఅబ్జర్వేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్ఎస్ఎల్ అన్న ప్రాసెస్ కూడా ఉంటుంది. అది డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీలో చదవండి. మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యూరిన్ ఫార్మేషన్ అనేది మనకి మెయిన్లీ నెఫ్రాన్లో అవుతుందని మాట్లాడుకున్నాం. సో దానికి ఫస్ట్ మెయిన్లీ 4 ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. అల్ట్రా ఫిల్టరేషన్, బ్లడ్ ఇస్ ఫిల్టర్ త్రూ గ్లోమిరులస్. బ్లడ్ ఏదైతే ఎఫరెంట్ ఆర్టరీల్ నుంచి గ్లోమిరులస్కి ఎంటర్ అయ్యి ఎఫరెంట్ ఆర్టరీల్ నుంచి బయటకు వెళ్తుందో, సో గ్లోమిరులస్లో మనకి అల్ట్రా ఫిల్టరేషన్ అనేది అవుతుంది. సో ఈ గ్లోమిరులస్ సెల్స్లో మనకి ఇక్కడ చిన్న చిన్న పొడోసైట్స్ అని ఉంటాయి బౌమెన్స్ క్యాప్స్యూల్లో. సో ఆ పొడోసైట్స్ నుంచి బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి ప్రతి ఒక్క వేస్ట్ మెటీరియల్ అనేది రీఅబ్జర్వ్ అయిపోయి కొన్ని మెటీరియల్స్ రీఅబ్జర్వ్ అయ్యి సెక్రీట్ అయ్యి బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. సో ఎంత బ్లడ్ ఫిల్టర్ అవుతుంది అంటే జిఎఫ్ఆర్ వాల్యూతో మనం చెప్పచ్చు గ్లోమిరులర్ ఫిల్టరేషన్ రేట్. ఇది 125 ml per minute అవుతుంది అండ్ 180 liters per day. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రీఅబ్జర్ప్షన్ అంటే ఏదైనా ఎసెన్షియల్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, వాటర్ అన్నవి ఫిల్టరేట్ లోపలికి రీఅబ్జర్వ్ అవ్వడం. సెక్రీషన్ అంటే బయటికి వచ్చేయడం ట్యూబ్యూల్స్ నుంచి. సో యూరినరీస్ కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ అన్నది కార్టెక్స్కి మెడ్యులాకి మధ్యన ఎప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి అవుతుంటాయి కలెక్టింగ్ డక్ట్లో. మోడ్ ఆఫ్ ఎక్స్క్రీషన్ అనేది 3 టైప్స్గా మనం చూసుకోవచ్చు. అమోనియాటెలిజం అంటే అమోనియా అనేది ఎక్స్క్రీట్ అవుతుంది మెయిన్లీ బోనీ ఫిషెస్, ఎక్వాటిక్ ఆంఫిబియన్స్ అండ్ ఎక్వాటిక్ ఇన్సెక్ట్స్లో. యూరియోటెలిజం అంటే యూరియా అనేది ఎక్స్క్రీట్ అవుతుంది టెరిషియల్ యానిమల్స్, మెరైన్ ఫిషెస్లో. యూరికోటెలిజం అంటే యూరిక్ యాసిడ్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. ఎగ్జాంపుల్ రెప్టైల్స్, బర్డ్, ల్యాండ్ స్నేల్స్, ఇన్సెక్ట్స్. సో ఇది కూడా మీకు మ్యాచింగ్ టైప్లో ఇవ్వచ్చు. పీవైక్యూస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్. సో ఏదైతే ఎక్కువ టాక్సిక్ ఉంటుందో, ఇగో అమోనియా ఇక్కడ హైలీ టాక్సిక్ అవుతుంది, బట్ ఇక్కడ యూరిక్ యాసిడ్ అన్నది లెస్ టాక్సిక్ ఆర్ నాన్ టాక్సిక్ అవుతుంది. సో జేజీఏ కంట్రోల్ అంటే కూడా గుర్తుపెట్టుకోవాలి, జుక్స్టా గ్లోమిరులస్ అపారటస్. సో ఈ జుక్స్టా గ్లోమిరులర్ అపారటస్ ఏం చేస్తుంది అంటే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి జిఎఫ్ఆర్ అన్న వాల్యూ అన్నది తగ్గిపోయినట్లయితే అది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ స్టెప్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. జేజీఏ సెల్స్ అనేవి రెనిన్ని యాక్టివేట్ చేసి ఈ ప్రాసెస్ని చేసినట్లయితే లాస్ట్కి మనకి జిఎఫ్ఆర్ అనేది పెరుగుతుంది మన బ్లడ్లో. మిక్చురేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ యూరిన్. మనం యూరిన్ని రిలీజ్ చేసినట్లయితే సో దాన్ని మిక్చురేషన్ రిఫ్లెక్స్ అంటాం. సో ప్రాసెస్ కూడా వాలంటరీ ప్రాసెస్ అనేది సిఎన్ఎస్కి వెళ్తుంది. సో ఎప్పుడు ఎలా వెళ్తుంది అంటే ప్రాసెస్, ఇప్పుడు మన యూరినరీ బ్లాడర్ అనేది ఫిల్ అయిపోయింది అనుకోండి యూరిన్తో. సో స్ట్రెచ్ రిసెప్టర్స్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ అనేవి
యాక్టివేట్ అయ్యి సిగ్నల్స్ అన్నవి సిఎన్ఎస్కి పంపుతాయి. సో సిఎన్ఎస్కి పంపిన తర్వాత మోటార్ సిగ్నల్స్ అన్నవి స్మూత్ మజిల్స్ని రిలాక్స్ చేసి మిక్చురేషన్ అన్న ప్రాసెస్ని మనం యూరినేషన్ అని కూడా అంటుంటాం. సో యావరేజ్గా మనకి 1 to 1.5 లీటర్స్ అన్నది మనం యూరిన్ అనేది రోజు రిలీజ్ చేస్తాం. సో 20 to 25 గ్రామ్స్ అన్నది మనకి ఓన్లీ యూరియా ఉంటుంది దాంట్లో. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ మైండ్ మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే మెయిన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ యొక్క డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ గుర్తుపెట్టుకోవాలి. కిడ్నీ యొక్క పార్ట్స్, నెఫ్రాన్ పార్ట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా 2025లో వస్తుంది. సో మోడ్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్ మనం చూసాం, యూరియోటెలిజం, అమోనియోటెలిజం, యూరికోటెలిజం. సో డిసార్డర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యూరేమియా, రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్. మనకి ఇప్పుడు నెఫ్రాన్స్లో ఏమైనా కిడ్నీ స్టోన్స్ కానీ ఫామ్ అయితే రీనల్ క్యాలిక్యులై అంటాం. గ్లోమిరులర్ నెఫ్రైటిస్ అంటే గ్లోమిరులర్ సెల్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి కీటోనూరియా, ప్రోటీనూరియా అలాంటి డిసీజెస్ ఫామ్ అవుతాయి. సో మిక్చురేషన్ చూసాం. రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీని ప్రాసెస్ చేస్తే. సో ఈ ప్రాసెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్ట్స్ అన్నవి మేము ఇలాంటి వీడియోస్ అనేవి ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాక్ టెస్ట్లో ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రివిజన్ అన్నది ఇంత ఫాస్ట్గా చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఒకేసారి రివైజ్ చేసుకుంటే. సో థ్యాంక్ యూ. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది.